బ్యాక్ టు న్యూస్ ఇక మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం పాలకేంద్రం వద్ద ఫిన్సిక్ ఫౌండేషన్ శంకర కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛంద సంస్థలు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. నెల రోజుల కృషితో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పుడే ఎన్నికలు లేవు కాబట్టి రాజకీయాలకు తావు లేకుండా అందరం కలిసికట్టుగా అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతాం అని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. తెనాలిలో ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు 30 కోట్ల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్ ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఏదైతే స్వర్ణాంధ్ర అనే కార్యక్రమం మనం తీసుకొస్తున్నామో దాని ద్వారా కనీసం మన రాష్ట్రంలో 78 సంవత్సరాల వరకు అందరూ ఆరోగ్యంగా పని చేసుకునే విధంగా ఉండాలనే తపనతోటి మనం చేస్తున్న కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా. అందులో భాగంగా మనస్ఫూర్తిగా ఈరోజు చుప్పల రమేష్ గారు, చుప్పల అవినాష్ గారు వారి సారథ్యంలో ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మన అధికార యంత్రాంగం అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సమిష్టిగా చేసుకోవాల్సిన కార్యక్రమం, మీకోసం చేసే కార్యక్రమం. వాళ్ళు సంపాదించుకున్న నిధుల్లో సమాజానికి ఉపయోగపడాలి అనే ఆలోచనతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద నిధులు మన ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తే బాగుంటుంది, 10 మందికి మన ఆరోగ్యం ఇంకా మెరుగైన విధంగా చేసే విధంగా ఒక తపనతో పనిచేస్తున్న కార్యక్రమం. సుమారు 25 క్యాంపులు ఇప్పటివరకు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. ఎక్కువగా మన గుంటూరు జిల్లాలోనే, ఎందుకంటే వారు మన కంచెలపాలెం నుంచి, మన తెనాలి మండలంలో కంచెలపాలెం అనే గ్రామం, అక్కడి నుంచి వాళ్ళ వారసత్వం, వాళ్ళు అక్కడి నుంచి కష్టపడి ఎదిగి ఈరోజు జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా వాళ్ళు వ్యాపార కార్యక్రమాలు చేసుకుంటున్న సంస్థ. సో మనస్ఫూర్తిగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని భగవంతుడు ఎప్పుడూ ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నేను కూడా మీతో పాటు 2-3 గంటలు కూర్చుంటాను. ఎందుకంటే మీకున్న సమస్యలు తెలుసుకుంటే భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా ఒక ముందడుగు వేస్తాం. కొల్లిపరలో మీకు తెలుసు ప్రధాన ఆసుపత్రి ఏదో ఉందో దాన్ని 30 పడగల ఆసుపత్రిగా దాన్ని మార్చాం. మున్నంగిలో కూడా ఒక పిహెచ్సి ఏర్పాటు చేసి అక్కడ కూడా డాక్టర్ని, వైద్య సిబ్బందిని అందరూ కూడా ఏర్పాటు చేసాం. ఇది సరిపోక తెనాలిలో ఉన్న ఆసుపత్రిని 130 పడకల ఆసుపత్రికి మరో 2 ఆసుపత్రులు కడుతున్నాం. 76 సంవత్సరాలు చేరుకున్నాం.